హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక డిఫరెంట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించిపోతున్నానండి. చాలానే ఈజీగా చేసుకునొచ్చు. ఫస్ట్ అయితే 3 ఆలు అనేది దాన్ని తొక్కు తీసి ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని దాంట్లోకి వేసుకుంటానండి. అది బ్లాక్ కలర్కి చేంజ్ కాకుండా కలర్ చేంజ్ అవుతుంది కదా, అలా కాకుండా నీళ్ళకి అనేది వేసి పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని మనం తురుముకుంటాం కదా, అట్లా తీసుకొని పెద్దగా ఉంటుంది కదండి హోలు, అందులో అయితే తురుముకోవాలండి. అప్పుడే మనకి చాలా బాగా వస్తుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, లంచ్ బాక్స్కి, స్నాక్స్కి చాలానే బాగుంటుందండి. ఇలా తురుముకోవాలో ఈ సైజులో ఉండాలి మనకి, అప్పుడే టేస్టీగా చాలా బాగుంటుంది. మనం తురుముకోవడంతా ఇంకో బౌల్లో కొద్దిగా కోల్డ్గా ఉండాలండి. వాటర్ అనేది ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ అనేది పెట్టుకునేసి మళ్ళీ ఆ వాటర్లో అయితే మనము తురుముకోవడం కదా హాలుది, దాంట్లో వేసుకొని 1 నిమిషం పాటు అలాగే వదిలేయండి. 1 నిమిషం అయినాక ఇంకొక బౌల్ అనేది తీసుకునేసి మనకి నీళ్ళు లేకుండా బాగా పిండుకోవాలి. అది అనేది హాలులా కొద్దిగా కూడా మనకి వాటర్ అనేది ఉండకూడదు. అలా అంతా నీట్గా పిండుకొని అనేది మనము ఆ తురుము అనేది వేసుకోవాలి. హాలు తురుము అనేది దీన్ని అయితే ఇంకొక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే వేసుకుంటా ఉన్నాను. ఆ ప్లేట్లోకి వేసుకున్నాక పెద్దది ఆనియన్ అనేది సేమ్ మనము ఆలు ఎలా తురుముకుంటామో అలాగే కొద్దిగా స్లైడ్ కట్ చేసుకొని వేసుకోవాలా. ఒక 1/2 కప్ అంత కొత్తిమీర, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడరు, 1/4 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ కింద కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పౌడరు, కొద్దిగా అయితే చాట్ మసాలా వేసుకుంటానండి. 1/4 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని మన టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ అనేది వేసుకోవాలా. చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అంతా నేను రవ్వ అనేది సుజి రవ్వ అనేది వేసుకుంటా ఉన్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి కూడా వేసుకుంటానండి. బియ్యం పిండి వేసేదాన్ని ఇంకా మీకు చాలానే బాగా వస్తుంది. ఇన్ కేస్ మీకు బియ్యం పిండి వద్దు ఉంటే రవ్వ కూడా వేసుకునొచ్చు. ఇప్పుడైతే నేను 3 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా బాగా మనం కలుపుకోవాలా. మనకి దీంట్లో ఎక్స్ట్రా వాటర్ అంతా ఏం అవసరం లేదండి. ఒక చుక్కు కూడా మనకి వాటర్ అనేది ఏం అవసరం లేదు. ఇంకొద్దిగా అయితే నేను బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటాను. ఇంకొక 3 టేబుల్ స్పూన్ అంతా. మాకు బియ్యం పిండి ఏం అవసరం లేదు అంటే మీరు రవ్వలో కూడా చేసుకునొచ్చండి. రవ్వ కానీ గోధుమ పిండి కానీ ఏదైనా కానీ వేసుకునొచ్చు. నేనైతే కొద్దిగా రవ్వ, కొద్దిగా బియ్యం పిండి అనేది వేసుకొని ఇంకా 3 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలా. మనకి సేమ్ వడ వస్తుంది కదండి, ఆ షేప్ వరకు మనం కలుపుకోవాలా. మనం చుక్కు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవట్లేదు. చూడండి, ఇప్పుడైతే నేను సేమ్ మనకి ఎలా వస్తుందో అలాగే రౌండ్ చేసుకొని మనం సేమ్ వడ ఎట్లా ఇస్తామో అలా పెట్టుకోవాలా. బట్ దీన్ని మనం డీప్ ఫ్రై అనేది చేసేదండి, షాలో ఫ్రై అనేది చేసుకోవాలా. ఇన్ కేస్ మీరు ఏమన్నా డీప్ ఫ్రై చేసుకోవాలా అంటే కొద్దిగా అనేది శనగపిండి అనేది వేసుకోండా. నేనైతే స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకుంటాను. ఆయిల్ అనేది కొద్దిగానే వేసుకుంటాను, 3 to 4 టేబుల్ స్పూన్ అంతే. మీరు డీప్ ఫ్రై కావాలంటే చేసుకునొచ్చు, బట్ నేను డీప్ ఫ్రై అనేది చేస్తూ ఉండలేదు. షాలో ఫ్రై మనం ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటాం. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1 నిమిషం పాటు మనం కుక్ చేసుకుంటే మనకి రెడీ అవుతుందండి. చాలానే టేస్టీగా ఉంటుంది. లిడ్ క్లోజ్ చేసుకునేసి 1 నిమిషం పాటు అనేది పెట్టేయండి. మళ్ళీ ఇంకా టర్న్ చేసి అంత నీట్గా టర్న్ చేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకునేసి ఒక 40 సెకండ్స్ అనేది మనం పెట్టుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అవుతుందండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాకుండా దోశ, ఇడ్లీ ఇలా రైస్ ఐటెం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలానే బాగుంటుంది. లంచ్ బాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ టైం స్నాక్స్ కావాలని కూడా చాలా ఈజీగా చేసుకుని ఇచ్చండి. ఒక 2 to 3 అంత హాలు ఉంటే ఇలా ఆరాంగా చేసుకునేచ్చు. చూడండి, మనకైతే కుక్ అయింది, చాలానే బాగుంటుంది. బట్ ఈ రెసిపీ అనేది మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చేసుకోవాలండి. కొద్దిగా మనము హై ఫ్లేమ్ పెట్టుకునే కూడాను బాగా వచ్చేలేదు, లోపలంతా కుక్ అయ్యలేదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చేసుకోవాలి, అప్పుడే మనకి రెసిపీ చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగుంది అనేసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.